కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పసికందు విక్రయం కలకలం రేపింది. మండలం స్వర్వ గ్రామానికి చెందిన శ్యామల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి వద్ద ఒక జంట శ్యామలకు పరిచయమైంది. 11 సంవత్సరాల నుండి పిల్లలు పుట్టడం లేదని ఆ జంట తెలిపారు. భర్త మరణించడం, ఆర్థిక ఇబ్బందులతో ఆ జంటకు శిశువుని ఇచ్చినట్లు నిజాం సాగర్ శ్యామల తెలిపింది. పసికందును తీసుకుని ఆర్టీసీ బస్టాండ్కి వెళ్లే లోపు ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరు మీది? ఎవరు మీది? ఎవరు మీది? ఇక్కడ అయింది డెలివరీ. ఎందుకు ఇచ్చినా మరి వాళ్ళకు? ఓలాకి ఇచ్చినావు? ఓలాకి వాళ్ళు గుర్తు ఉన్నారు. పరిచయమా వాళ్ళు? మీకు పరిచయమా? ఎవరు వాళ్ళది? వాళ్ళది ఎవరు? వాళ్ళ చుట్టాలు. అదే ఊళ్ళు ఏం పేరు? ఏ ఊరు? ఎంతగా మీరు? అవునా? బాబా ఎవరు మీది? మీ ఏం కావాలి ఆమె? కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పసికందు విక్రయం కలకలం రేపింది. మండలం స్వర గ్రామానికి చెందిన శ్యామల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి వద్ద ఒక జంట శ్యామలకు పరిచయమైంది. 11 సంవత్సరాల నుండి పిల్లలు పుట్టడం లేదని ఆ జంట తెలిపారు. భర్త మరణించడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆ జంటను శిశువుకి ఇచ్చిన నిజాం సాగర్ శ్యామల తెలిపింది. అయితే పసికందును తీసుకుని ఆర్టీసీ బస్టాండ్కి వెళ్లే లోపు ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి చెప్పండి, అంటే బిడ్డ విక్రయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిజంగా విక్రయం జరిగిందా లేకపోతే పెంచుకోలకు ఇచ్చేసారా? పోలీసులు ఏమంటున్నారు? రాజేంద్ర, కామారెడ్డి జిల్లాలో ఆర్థిక ఇబ్బందులు కారణంగా పసికందును విక్రయించే ప్రయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాన్సువాడ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం నిజాం సాగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన శ్యామల అనే మహిళ డెలివరీ అయిన పరిస్థితి నెలకొంది. డెలివరీ కాగా మగ బాబుకు జన్మనిచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవలే అతని శ్యామల భర్త మృతి చెందాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పసికందును ఇతరులకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో లేకపోవడము, పసికందును పెంచుకునే పరిస్థితి లేని కారణంగానే ఒక కుటుంబానికి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ ఘటన గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని సదరు బాబు పసికందును తీసుకుని వెళ్తున్న కుటుంబాన్ని, అదేవిధంగా శ్యామలను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాను పసికందును ఇచ్చివేశానని తల్లి చెప్తుండగా, మరోవైపు పసి విక్రయం జరిగిందా లేదా అనే కోణంలో ఇటు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఐసిడిఎస్ అధికారులకు కూడా సమాచారం అందించిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బాన్సువాడ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ భూపతి.